గణపరచి మనము జయించెదము గొర్రె పిల్లమీగా మోచవ సమయము వాచెను కదా మంగళసూత్రం నిమిత్తం మధ్యలో సేవకులు ప్రార్థన చేస్తారు. మైక్ ఆన్ చేసి అందరు కళ్ళు వస్తుంది ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన మా యేసయ్య, నీ పాదాలకు వేలాది నా తండ్రి నాయన, ఈ యొక్క దినం నా తండ్రి నాయన, పరిశుద్ధ దినంగా మా కొరకు నా తండ్రి నాయన, ఈ వివాహన నా తండ్రి నాయన, ఇన్ని విషయాలు కూడా ఘనమైన విషయంగా అయ్యగారి ద్వారా నా తండ్రి మంచి మాటల ద్వారా విన్నాం తండ్రి నాయన. ఈ సమయంలో తండ్రి నాయన ఈ యొక్క వివాహం యొక్క కార్యక్రమంలో నా ప్రభు నాయన అయ్యా, ఈ బిడ్డలు ఏ విధంగా అయితే జతపడిపోతున్నారో తండ్రి నాయన, వాక్యం ద్వారా మాకు మంచి మాటలు వినిపించారు ప్రభు నాయన. అవునా తండ్రి నాయన, తల్లిదండ్రుల ఇష్టంతో, బంధుమిత్రుల ఇష్టంతో నా ప్రభు నాయన, ఎవరైనా ఇష్టం లేకపోతే ఇప్పుడే చెప్పండి అని కూడా అయ్యగారు నా తండ్రి నాయన అయ్యా యథార్థంగా నా తండ్రి నాయన మా ఎదుట నా తండ్రి నాయన మంచి మాటలు చెప్పాడు నా ప్రభు నాయన. మేమందరం ఇష్టంగా నా తండ్రి నాయన ఈ దంపతిని ఆశీర్వదించడానికి వచ్చాం ప్రభు నాయన. మీరు కూడా మా మధ్య ఉన్నారని మేము నమ్ముతున్నాం ప్రభు నాయన. మీకు వందనాలు తండ్రి నాయన. అయ్యా ఈ యొక్క తాగుబోతు నా తండ్రి అయ్యా కట్టుచున్నగా నా తండ్రి నాయన అయ్యా వారిద్దరు తండ్రి ఏకశిరంగా కలిసిపోలాగను, భార్య భర్తలుగా అతుక్కొని పోలాగను, జీవితాంతం నా తండ్రి నాయన వారిని మరణం నా తండ్రి నాయన విడదీసేంత వరకు నా తండ్రి నాయన వాళ్ళ జీవితకాలం అంతటి నా ప్రభు నాయన. ఈ లోకంలో ఉన్న బంధుమిత్రులు ఎవరైనా సరే తండ్రి నాయన ఈ లోకంలో ఎవరు నా తండ్రి నాయన తండ్రి నాయన అయ్యా యేసయ్య నా తండ్రి నాయన మీరు వాళ్ళ మీద ఉండి నా తండ్రి జీవితకాలం అంతటా మీరు ఆశీర్వదించి బలపరిచి మీ కృపలో భద్రపరుచుకుంటారు. మీ జీవనకరమైన ఆశీర్వకరమైన ఈ యొక్క కుటుంబాన్ని నా తండ్రి నాయన మీ దీవెనలు మీరు కుమ్మరిస్తారని మీరు నమ్ముతున్నాం ప్రభు నాయన. ఈ జరిగే కార్యక్రమం అంతటా నా తండ్రి నాయన మీరే తోడుగా అండగా ఉండి మీరు నడిపిస్తారని నేను నమ్ముతున్నాం తండ్రి. ఇసాకు రిబకు ఏ విధంగా అయితే జీవితంలో అయ్యా మీ ఎందుకు విశ్వాసంతో జీవించారో తండ్రి నాయన ఈ బిడ్డలు ఆ విధంగా జీవించడానికి కృప చూపడం ప్రభు నాయన. మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటే ఇప్పుడు జరిగే కార్యక్రమం అంతటా నా తండ్రి మీరే మహిమకరంగా మీరు ముందుండి అయ్యా అన్ని విధాలుగా నా తండ్రి నాకు సహకారిగా మీరు తోడుగా ఉండి మీరు నడిపిస్తారని నేను నమ్ముతున్న ప్రార్థన గమనిస్తూ అతడైన యేసుక్రీస్తు నామములో ప్రజలు వేడుకుంటున్న పరమ తండ్రి ఆమేన్. చేయి తీసి రెండు చేతులతో పైకి ఉండండి. తర్వాత ఇది అటు ఒకటి పట్టుకో, రెండు చేతులతో పట్టుకో. అది ఇప్పుడు అమ్మాయినా పెళ్లి చూపుడు చూసి ఈ అమ్మాయిగా ఓకే తమ్ముడు ఇప్పుడు పాట తర్వాత కొంచెం తగ్గించు. అది కడుతూ నాతో చెప్పాయి కొంచెం బొమ్మాయి 3 మూడు అమ్మ ఎవరంటే రండి కొంచెం పైకి వెళ్తాను కట్టేసి వివాహ సంబంధమైన ప్రేమకును నిబంధనకును గుర్తుగా ఈ మంగళసూత్రము అంగీకరించుము. ఈ చెప్పిలో పైపోవాలి 3 ముళ్ళు సరే కానీ 3 ముళ్ళు ఏమో అయిపోయిందా సరే ఏదో కూడా కానీ ఓకే అమ్మాయికి ముందర తెచ్చాను ఇదేనా అమ్మాయికి తెచ్చింది ఇద్దరికి ఉన్నాయా ఓకే నువ్వు పట్టుకున్నా ఫస్ట్ తర్వాత వివాహ సంబంధమైన ప్రేమకును నిబంధనకును గుర్తుగా ఈ ఉంగరమును అంగీకరించుము. వెరీ గుడ్. చప్పులు కొడదాం. నా ఓటు అమ్మాయికి చేస్తున్నాను. ఓకే ప్రకాష్ వెరీ గుడ్. ఆ కుర్చీలు ఏం చేస్తారంటే ఇటు వాళ్ళిద్దరికి ఆ కుర్చీని రివర్స్ చేసి
అయ్యా కుర్చీలు రివర్స్ చేయండి. ఈ కుర్చీలు వేసే లోపు తమ్ముడు ఒక పాట పాడుతూ ఉంటుండగా అది కూడా ఈ యొక్క పూల ప్రకాష్ అవి ఓపెన్ చేయండి అన్నా. కుర్చీలు వేస్తాయి, ఓపెన్ కూర్చోండి. చేయండి, పూల దాంట్లో ఓపెన్ చేయండి. ఇదే ఇక్కడ ఒకళ్ళు నోటెళ్ళు అటు కొంచెం దూరంగా ఇక్కడ ఇక్కడ ఒక్క నిమిషం అట్లాగే ఉన్నానా. ఓకే ఓకే ఓకే. తమ్ముడు ఈలోపు ఒక పాట మీరు కూర్చోండి, చెప్తా. మీరు కూర్చోండి. ఈలోపు ఒక పాట పాడుతూ ఉంటుండగా మీరేం చేస్తారంటే అవన్నీ వాళ్ళకు ఇవ్వండి. అక్షంతలు వాళ్ళకి పంచని పెద్దలు అది ఇవ్వండి. ఇది అబ్బాయి అమ్మాయికి ఇచ్చింది. ఓకే. ఈలోపు అందరూ పంచుతా ఉండండి. తమ్ముడు ఒక పాట పాడము. పెద్దదన్న ఎక్కడ ఉన్నాడు? పెద్దదన్న కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ జీవన శివయ్యా. దేవారావయ్యా నీ జీవన శివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ జీవన శివయ్యా. దేవారావయ్యా నీ జీవన శివయ్యా. నీళ్ళను రసముగా మార్చితివి. కాలముందులో అక్కడ ఎరిగి నీళ్ళను రసముగా మార్చితివి. కష్టాలలో నీవు అండగా ఉంది. కష్టాలలో నీవు అండగా ఉంది. వరదలు నీవి నడుపుమయ్యా. వరదలు నీవి నడుపుమయ్యా. దేవారావయ్యా నీ జీవన శివయ్యా. దేవారావయ్యా నీ జీవన శివయ్యా.
దేవారావయ్యా గణవీవయ్యా ఓకే వీళ్ళరా, మీరందరూ ఏం చేస్తారంటే వీళ్ళు ఇక్కడే ఉంటారు, వాళ్ళ దగ్గరికి వచ్చి ఆశీర్వదించండి. అది పిల్లలకు ఆశీర్వాదకరం. మగవాళ్ళందరూ ఇటు వచ్చేసి బిడ్డలను ఆశీర్వదించి ఇటు ప్రక్కకు వెళ్ళండి. ఆడవాళ్ళు కూడా ఇటు నుంచి వచ్చి ఆశీర్వదించి, మగవాళ్ళు ఇటు నుంచి వచ్చి ఇటు ఆశీర్వదించి. ఎప్పుడు చేస్తారంటే ఉండండి ఒక్క నిమిషం అన్న, సేవకులు రండి మీరు కూడా. వీళ్ళరా, చివరిగా ఒక మాట చివరి ప్రార్థన చేసి వీటిని మరి దేవుని సన్నిధిలో మరి వివాహ బంధంగా ఏర్పాటు చేసి ఇద్దరు చేతులు పెట్టుకోండి. రండి రండి. అవి తర్వాత వచ్చిన తర్వాత ఓకే. వీళ్ళరా, ప్రభు యొక్క పరిశుద్ధమైన వాక్యమును బట్టి దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరు చేయకూడదు. ఈ యొక్క దినం వీరిరువురు కూడా భార్యాభర్తలుగా దేవుని సన్నిధిలో సేవకులంగా మేమందరం ప్రకటిస్తూ ఉన్నాం. వీరిరువురు కూడా ఒక కుటుంబంగా వారి కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉండాలని మొదట మరి అన్న ప్రార్థన చేస్తాడు. ఆ తదుపరి నేను ప్రార్థన చేసి వారిని ఆశీర్వదించి వారు కూర్చుంటారు. ఆ తదుపరి మీరు దగ్గరికి వచ్చి, దూరంగా ఉండి ఇసేయకుండా దగ్గరికి వచ్చి వారిని ఆశీర్వదించాలని దాంతో మనం చేస్తున్నాం అన్నారండి. మైక్ ఉండాలి, అక్కడ మైక్ ఉంది. ఆటలేస్తారు. మంచిది. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఈ దేవుని సన్నిధిలో ప్రార్థించే ఒక మాట చెప్పి ఆశపడుతున్నాను. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ప్రియమైన దేవుళ్ళరా, దేవుని సంగమా, దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఈ వివాహము ఒక్క రోజులో అయిపోతుంది, కానీ జీవించడం చాలా రోజులు పడుతుంది. కాబట్టి దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఈ వివాహాన్ని ఇప్పటికు రోజు గుర్తు చేసుకుంటే వారిద్దరి జీవితాలు ఎలా ఉంటాయని చెప్పి ఆలోచిస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగుగాక. క్రైస్తవులుగా ఒక రోజు మారొచ్చు, ఒక క్షణానం మారొచ్చు, ఒక నిమిషంలో మారొచ్చు, కానీ క్రైస్తవుగా జీవించాలంటే మరి ఆ యొక్క మారిన జీవితాన్ని ఎప్పుడు జ్ఞాపకం చేసుకొని మరి మీ జీవితాలను నెవరవేయాలని చెప్పి ప్రభుపేట పరిచిన దేవుని నామానికి మహిమ కలుగుగాక. బాప్తిసం ఒక్క నిమిషంలో, ఒక అర్ధగంట సేపట్లో బాప్తిసం కార్యక్రమం జరిగిపోతుంది, కానీ ఆ బాప్తిసం కార్యక్రమం నిలబెట్టుకోవాలంటే కొన్ని ఏళ్ళు, కొన్ని 10 రోజులు దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మీ జీవితాన్ని ప్రభుపేట పరిస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ప్రార్థించేద్దాం. పరిశుద్ధుడ, గొప్ప దేవుడ, సృష్టికర్త, మహోన్నత, సర్వాధికారి సూత్రాలు, సర్వశక్తుల సూత్రాలు తండ్రి నాయన. అయా ఈ నియమిత రాజ్య తండ్రి నాయన, ఈ ఇరువురి కుమారుడు తండ్రి, కుమార్తెను తండ్రి నాయన, వీరిద్దరు తండ్రి నాయన. అయా తండ్రి ఒంటరిగా ఉన్నారు తండ్రి నాయన. ఈ క్షణం తండ్రి జంటగా తండ్రి నా తండ్రి గొప్ప దేవుడు, నీ సేవకుల మధ్య తండ్రి, సంఘం మధ్య తండ్రి, నీ దేవతలు తండ్రి, సన్నిధులు తండ్రి, దేవానికి తండ్రి నాయన, ఆకాశ నివారణ భూమిని పాదపీఠ తండ్రి నాయన, పాదపీఠ తండ్రి బిడ్డ తండ్రి నాయన. అయా ఏక శరీరం తండ్రి నాయన, ఏకాత్మ ఏక మనసు స్థితించే భాగ్యం దయచేసి దేవాన్ని సేవకులు నిత్యం కనబడి తండ్రి నిన్ను మయపరిచి గణపరిచి కొనియాడు తండ్రి ఏక పిల్లల తండ్రి మాదిరిపడే భాగ్యం దయచేసి నా తండ్రి, నా దేవుడా, గొప్ప దేవుడా, ఈ సంఘానికి మాదిరిపడే భాగ్యం దయచేసి నా తండ్రి, గొప్ప దేవుడు తండ్రి. అయా ఈ బిడ్డ తండ్రి నిత్యం తండ్రి కనబడి తండ్రి నిన్ను మయపరిచి ప్రతి వారంలో తండ్రి ఆయన మొదలొచ్చే భాగ్యం దయచేసి స్వామి నా తండ్రి, గొప్ప దేవుడా, సృష్టికర్త నీకేరు తండ్రి, నీ దాసుతో కంచిపై భాగ్యం తండ్రి, ప్రతి స్త్రీ తండ్రి, పురుష తండ్రి తండ్రి, స్త్రీ తండ్రి, పిల్లలతో పెద్దలతో తండ్రి కలిసిపోయి కప్పుపైకి దయచేతండి క్షమించే గుణం దయచేతండి నా తండ్రి, గొప్ప దేవుడా, ఓసులు తత్వం దయచేతండి తండ్రి, తగ్గించిన మనసు దయచేతండి తండ్రి నా తండ్రి, గొప్ప దేవుడా, సృష్టికర్తండి. అయా ఇవి నీలోనే ఉన్నాయి తండ్రి, ఈ బిడ్డకి దయచేతం తండ్రి, ఈ సంఘానికి దయచేతండి తండ్రి, మాకులు దయచేతం తండ్రి. అయా మీరే మహిమ ఘనత ప్రభావం పొందని తండ్రి ముందు సమీపలాపుతున్న రేడులో వేస్తున్నామని ప్రార్థన అడిగి ప్రతి వాళ్ళు పెడుతున్నారు తండ్రి. మాట్లాడి మోకరించండి, ఇద్దరు మోకరించండి. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుల దేవ, సర్వశక్తిమంతుడ, సర్వాధికారి, వందనాలు స్తోత్రాలు. మీ ఉన్నతమైన ఘనమైన నామములో ఘనమైన కార్యం నాయన సేవకుల మధ్యలో నాయన మరి మండలి చిన్న భయన్న మార్తమ్మ నాయన మీరు ప్రేమించి వారికి ఇచ్చిన పెద్ద బాబు ప్రకాష్ నాయన వివాహ వ్యవస్థలోనికి నాయన మీరు తీసుకొచ్చినందుకు స్తోత్రం. అదే రీతిగా ప్రభా నాయన మరి ఇదయ నాయన శీలమిదయ్య గారు వారి సతీమణిని బట్టి దేవానికి వందనాలు. వారి కుమార్తెను కూడా మీ సంపూర్ణమైన ప్రేమలో పెంచి సంఘములో నాయన వివాహము చేయడానికి వారిని మీరు మీ ప్రేమ చేత నాయన అంగీకరింప చేసినందుకు స్తోత్రం.
ఈ దినము నుంచి ఈ ఇరు కుటుంబాలకు మహిమకరమైన బిడ్డలుగా ఆయన మీ నామాన్ని మహింపరిచే బిడ్డలుగా ఆయన వారి కుటుంబాలకే కాదు వారి వెళ్ళే సంఘాలకు వారి యొక్క గ్రామాలకు వారి యొక్క బంధువులకు వారికి ఉన్న సమస్తము నాయన ఈ బిడ్డలను ఒక ఆశీర్వాదకరంగా మీరు మార్చమని అడుగుతున్నారు. ఎలాగో ప్రార్థించాలో నేర్పించండి, ఎలాగో వాక్యం చదవాలో నేర్పించండి, ఎలాగో మీ సన్నిధిలో గడపాలో నేర్పించండి. నాయన సంపూర్ణమైన మీరే నాయన వీరికి జ్ఞానమును నాయన మీరే వీరికి తెలివిని మీరే వీరికి